హాయ్, వెల్కమ్ టు వైష్ణవీస్ కిచెన్. నేను మీ వైష్ణవి. ఈరోజు నేను పొట్లకాయ కూర ఎలా చేయాలో చూపిస్తాను. నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. చాలా సింపుల్గా అండ్ టేస్టీగా వస్తుంది. ఇప్పుడు పొట్లకాయల్ని బాగా వాష్ చేసుకొని అందులోంచి సీడ్స్ తీసేసి ఇలా చక్రాలాగా తరుక్కోండి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ రాళ్ళు ఉప్పు వేసి పొట్లకాయల్ని బాగా క్రష్ చేయండి. దీనివల్ల పొట్లకాయలో ఉన్న పసరు మొత్తం వాటర్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు వదిలేయండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు బాగా చిటిపట్లాడాక ఒక 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 2 ఎండుమిరపకాయ ముక్కల్ని వేసుకొని మళ్ళీ బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కాస్త కరివేపాకు యాడ్ చేసుకోండి. సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేయండి. ఇప్పుడు దీంట్లోకి చిటికెడు పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం పక్కన పెట్టుకున్న పొట్లకాయల్లోంచి నీళ్లు మొత్తం బయటికి స్క్వీజ్ చేసేసి ఈ తిరగమాతలోకి యాడ్ చేసుకోండి. అలా పొట్లకాయ మొత్తం వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇందులో మళ్ళీ ఉప్పు వేయాల్సిన అవసరం లేదు, లాస్ట్లో ఒకసారి చూసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్న 2-3 టేబుల్ స్పూన్ల పెసరపప్పు వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఈ పెసరపప్పు వల్ల కూరకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఈ కూర మీద మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలకు ఒకసారి కరిగి పెట్టుకుంటూ బాగా ఉడికించుకోండి. పొట్లకాయ ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి యాడ్ చేసుకోండి. కొబ్బరి కూడా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, పొట్లకాయ కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కూరని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. మీరు కూడా ఒకసారి ఈ కూరని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.